భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణలో 9 స్థానాలు 10 స్థానాలు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కనుక గెలిస్తే ప్రాబ్లం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి మీద ఇక సైలెంట్గా ఆయన్నే కాంగ్రెస్ సీఎంగా కంటిన్యూ చేస్తే ఓకే, ఏమాత్రం చిన్న ఇబ్బంది పెట్టినా అందులో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చీల్చి ఇవతలగా తెస్తాడు. ఒకవేళ కనుక అక్కడ, అంటే నా అంచనా అనేది, ఒకవేళ కనుక ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఓడిపోయి అక్కడ కనుక రేవంత్ రెడ్డి అదే అక్కడ 9-10 సీట్లు ఇద్దరికి 7 నుంచి 9 అంటున్నారు కదా సర్వేలు, అట్లా వచ్చినాయి అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడికి మరి బీజేపీ పెద్దలతో సంబంధాలు కంటిన్యూ కావాలి. అప్పుడు తెలంగాణలో తన ఆర్థిక శక్తితో తన ఆర్థిక సహకారంతో వచ్చినటువంటి వాళ్ళని కొంతమందిని డివిజన్ చేసి ఇటు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని, అటు అవసరమైతే బీఆర్ఎస్లో కొంతమందిని, ఇటు పక్కన కాంగ్రెస్లో కొంతమందిని కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మెయిన్ ఏంటంటే చంద్రబాబు తనను తాను సర్వైవ్ చేసుకోవాలి. గెలిస్తే నో ప్రాబ్లం, ఓడితే చంద్రబాబు ఓటమి తెలంగాణలో ప్రభుత్వానికి మార్పు కారణం. చంద్రబాబు ఇక్కడ గెలిస్తే అక్కడ మరొక రకమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది. ఓవరాల్గా ఆంధ్ర రాజకీయం తెలంగాణ రాజకీయం ముడిపడి ఉంటాయి రేపు పొద్దున.